హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఈరోజు వీడియోలో పుట్టగొడుగుల కర్రీ, అది కూడా న్యాచురల్ మష్రూమ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి ఇవి తింటే. ఇవి సిటీస్లో అంత దొరకకపోవచ్చు, కానీ విలేజెస్లో అయితే ఇలా తొలకర జల్లినప్పుడు బాగా వస్తాయి. ఇవి సంవత్సరానికి రెండు సార్లు వస్తాయి అన్నమాట. సీజనల్గా వస్తాయి. ఈ న్యాచురల్ పుట్టగొడుగులు మేము ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అన్నా తింటాము. అత్తయ్య గారు వాళ్ళు బస్సుకు పంపించేస్తారు. ఆ రోజే వండుకోవాలి, లేకపోతే కనుక ఆ పుట్టగొడుగులన్నీ విచ్చుకుంటాయి అన్నమాట. సో వీటిని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. పుట్ట మీద వస్తాయి కాబట్టి కొంచెం మట్టి ఉంటుంది. ఆ మట్టిని క్లీన్ చేసుకోవడానికి కొంచెం వాటర్లో నానబెట్టుకొని ఆ పైన ఉన్న మట్టి అంతా క్లీన్ చేసుకోవాలి. ఆ పుట్టగొడుగు చుట్టూరు ఉంటుంది, దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అప్పుడు వండుకోవాలి. ఈ పుట్టగొడుగుల్లో B12 అండ్ D విటమిన్ కూడా ఉంటుంది. ఇది తక్కువ క్యాలరీస్ ఉంటుంది. ఫ్యాటు అని ఏమి ఉండదు ఇందులో. వెయిట్ మేనేజ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్. మన విటమిన్ D సన్ నుంచి వచ్చేదే కదా, దీంట్లో కూడా విటమిన్ D అనేది ఉంటుంది. ఈ విటమిన్ D మనం దొరికినప్పుడల్లా తీసుకుంటే పుట్టగొడుగుల్ని మన బాడీ అనేది స్టోర్ చేసుకుంటుంది విటమిన్ Dని. విటమిన్ D అండ్ B12 ఈ డెఫిషియన్సీ ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు కదా. సో ఈ ఫుడ్ మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి, 10 డేస్కి ఒకసారి అలా తీసుకున్న హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. వెజిటేరియన్స్కి B12 ఈ మష్రూమ్స్లో బాగా దొరుకుతుంది. నాన్ వెజ్ వాళ్ళు అయితే B12 డెఫిషియన్సీ ఉండదు, కానీ అదే వెజిటేరియన్స్కి అయితే B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఈ మష్రూమ్స్ అప్పుడప్పుడు తీసుకుంటే మనకి సరిపడా అంత B12, D విటమిన్ అనేది మన బాడీ స్టోర్ చేసుకొని దానికి కావాల్సినప్పుడు యూస్ చేసుకుంటుంది. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం రిమూవ్ చేసేసి మిగతాదంతా మనం కర్రీగా వాడుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అదంతా ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని మూత కవర్ చేసుకొని కుక్ చేసుకుంటే అందులో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఆ మష్రూమ్స్ త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ రిలీజ్ అయ్యి మష్రూమ్స్ అనేవి కుక్ అవుతాయి. ఒకసారి మొత్తం కలిపేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అవంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కారంలో మష్రూమ్స్ 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి. కారం వేసిన వెంటనే వాటర్ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉండదు. కారం వేసిన తర్వాత మష్రూమ్స్ ఆయిల్లో 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మష్రూమ్స్ ఉడకటం కోసం. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది ఈ కర్రీ. మన ఫామ్ మష్రూమ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో లేకుండా కొంచెం జిగురుగా ఉంటుంది ఈ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ చిక్కబడిన తర్వాత లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే టేస్టీ అయిన పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. మా సండే స్పెషల్ వైట్ రైస్ విత్ నాటు పుట్టగొడుగుల కర్రీ. మేమైతే నాటు పుట్టగొడుగుల కర్రీ ఈ విధంగా చేస్తాం. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేసేయండి. అలాగే మీలో ఎంతమంది ఈ కర్రీని టేస్ట్ చేశారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.